ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో వెంకటేశాయ. నిన్నటి కథనంలో పరమశివుల వారు జంగమ వేషధారి అయి వైకుంఠానికి వెళ్ళి ఆ వైకుంఠ నగర వీధులలో ఇలా తత్వాలు పాడుకుంటూ తిరుగుతాడు. అనుభవింపక తీరునా చేసిన కర్మ అభవాది దేవుళ్ళకైనా, అనుభవింపక తీరునా చేసిన కర్మ అభవాది దేవుళ్ళకైనా అంటాడు ఆయన. కర్మ బ్రహ్మాది దేవతలైన కర్మను అనుభవించవలసిందే అని అప్పుడు అంటాడు. నాది నాదని మురిసి ముక్కలైపోయేవు, నీదనినదేదిరా నరుడా. నాది నాదని మురిసి ముక్కలైపోయేవు, నీదనినదేదిరా నరుడా. తుదకు నీవు నశింతువురా అస్థిరుడా అంటారు పరమశివులంతటి వారు. నాది నాది అని మురుస్తూ బ్రతుకుతావు, ముక్కలైపోతావు, కానీ నీదనినదేదిరా నరుడా. నీది ఏది? నీవు అనుభవించేటువంటి ప్రతి సంపద నిన్న ఒకరు అనుభవించారు, మళ్ళీ రేపు ఇంకొకడు సిద్ధంగా ఉన్నాడు అనుభవించడానికి. మధ్యలో నాది నాది అంటావు, నీదనినదేదిరా. నీది ఎక్కడుంది ఇక్కడ? ఆఖరికి సంపదలు అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. తుదకు నశింతువు నీవే అస్థిరుడా. నీవే నశించిపోతావు, కానీ ఎక్కడ సంపద అక్కడే ఉంటుంది. అస్థిరుడా అన్నాడు పరమశివుడు. అంటే స్థిరత్వం లేనటువంటి వాడా? అస్థిరుడు అంటే పోయేటువంటి వాడు. కనుక ఇలా జ్ఞానతత్వాలు పాడుకుంటూ వైకుంఠ వీధులలో తిరిగి తిరిగి ఆఖరికి మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆ మందిరానికి చేరారు. అంటే స్వామివారి యొక్క ఆ మందిరం వరకు వెళ్ళి అప్పుడు ఘంటానాదం గణగణ 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 గణమని ఘంటానాదం చేశారు. భమ్మని శంఖారవం చేశారు. పెద్దగా అరిచారట, భవతీ భిక్షాందేహి లక్ష్మీ అని చెప్పి. ఎక్కడుంది లక్ష్మీ అమ్మవారు? పోతనామాచ్యులు అంటారు, అలా వైకుంఠపురములో నగరిలో ఆమూల సౌధంబులో ఎక్కడో ఉన్నది ఆవిడ వైకుంఠ నగరంలో. మరి పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా నైరుతి మూల ఉండాలి అనేటువంటిది మనకి శాస్త్రం కదా. కనుక సృష్టికి పెద్దవాడు కాబట్టి ఆ వైకుంఠపురంలో నైరుతి మూల ఉన్నటువంటి ఆ భవనంలో ఉన్నారట స్వామివారు. అక్కడే అమ్మవారు కూడా ఉంటుంది కదండి. అమ్మవారికి వినిపించింది జంగమయ్య యొక్క పిలుపు. భవతీ భిక్షాందేహి లక్ష్మీ అనేసరికి విన్నది. ఎవరో భిక్షువు ఘంటానాదం చేస్తున్నారు, చక్కగా శంఖాన్ని పూరించారు, భిక్షం పెట్టమని అడుగుతున్నారు జంగమయ్య. కాస్త భిక్షం పెట్టి తరిద్దాము అనుకున్నదట ఆవిడ. ఎవరు వెళ్తారండి వైకుంఠానికి వెళ్ళి లక్ష్మీ భవతీ భిక్షాందేహి అని అడిగేటువంటి వాళ్ళు ఎవరుంటారు? చాలా కాలానికి అడిగేసరికి అమ్మవారికి ఆనందం కలిగింది. కొంత భిక్ష పెట్టి కాస్త తరిద్దాము అని చెప్పి భిక్ష తీసుకొని వస్తుంది. కానీ ఇదే ఘంటానాదం శంఖారం అన్నీ కూడా శ్రీ మహావిష్ణువు విన్నారు పక్కన ఉండి. విని ఆయనకు అనుమానం వచ్చింది. లక్ష్మీదేవి యొక్క మందిరానికి వచ్చి లక్ష్మీ భిక్ష పెట్టమని అడిగేటువంటి వాడు ఎవడుంటాడు? ఇంత ధైర్యం ఎవరికి ఉంటుంది? ఇంత సాహసం ఎవరు చేస్తారు? పరమశివుడే అయి ఉంటాడు, తప్పకుండా సందేహం లేదు. ఆ పాపాన్ని ఏదో అంటగట్టడానికి శంకరుడే వచ్చుంటాడు అని అనుమానం వచ్చింది విష్ణుమూర్తికి. అలా భిక్ష పట్టుకొని వస్తూ ఉన్నటువంటి లక్ష్మీదేవిని పిలిచాడు. లక్ష్మీ ఒక్కసారి ఇలా రమ్మన్నారు. స్వామి ఆగండి, జంగమయ్యకు భిక్ష పెట్టొస్తాను. జంగమయ్యకు భిక్ష పెట్టడం కాదే, ముందే రమ్మన్నారు. సరేనని చెప్పి వెళ్ళింది. ఏమిటండి అంది. సరే గట్టిగా మాట్లాడొద్దు, కాస్త నిదానంగా చెబుతాను వినమని చెప్పి చెవు దగ్గరికి వెళ్ళా చెప్పెట్టి అప్పుడు శ్రీ మహావిష్ణువు చెబుతారట లక్ష్మి. ఆ వచ్చినటువంటి వాడు సామాన్యుడు కాదు, పరమశివుడు అని నాకు అనుమానంగా ఉంది.
ఎందుకైనా మంచిది, కాకపోతే మరీ మంచిది, కీడెంచి మేలెంచమన్నారు కదా. శివుడు దురితపు వాయనం బొసగధూర్జటి, దురితపు వాయనం బొసగధూర్జటి, జంగమ వేషధారి అయి తిరుగుతునున్నవాడు బికిరంపు వంకతో, వెరువక గడప దాటి మరి వేయుము, లేకయున్న శంకరగిరి మాన్యమట్టెదవు సుమా బహుజాగ్రత్త సుమ్ము ఎక్కడన్ అన్నారట స్వామి. పాపము అనేటువంటి ఒక వాయినాన్ని ఎవరికైనా అంటగడదామని శివుడు జంగమ వేషంలో తిరుగుతున్నాడు. కాబట్టి భిక్ష పెట్టు, కానీ గడప దాటి పెట్టు. గడపకు యువతల నిలబడి నీవు భిక్ష పెట్టావు అంటే ఏమవుతుందో తెలుసా? శంకరగిరి మాన్యమట్టెదవు. శంకరగిరి మాన్యాలు అంటే సంపద అంతా పోయిన తర్వాత అంటారు, వరివాడిది మొత్తం పోయిందిరా శంకరగిరి మాన్యాలు పట్టిపోతాడు అని. కాబట్టి నీవు భిక్షగనుగా గడప దాటకుండా పెట్టావు అంటే ఆ శివుడు చేసేటువంటి పని ఉందే అది మనం చేయవలసి వస్తుంది. ఆ పాపం నీకు అంటగట్టడానికే వచ్చాడు. నువ్వు బయలుదేరావు అంటే నీ వెంట నేను కూడా రావాలి. కాబట్టి మన ఇద్దరి క్షేమాన్ని కోరి చెప్తున్నానే లక్ష్మి, నా మాట విని సిగ్గు లేకుండా అభిమానం లేకుండా బయటికి వెళ్ళి మరీ భిక్ష పెట్టు. ఏమంటా ఉన్నారు స్వామి? మీరంతా చెప్పిన తర్వాత నేను కాదంటానా? అలాగేను అని చెప్పి అప్పుడు ఆ భిక్ష పట్టుకొని వస్తున్నది. సరాసరి వస్తూ ఉన్నటువంటి లక్ష్మి ఎప్పుడైతే పక్కకెళ్ళిందో పరమేశ్వరుల వారికి అనుమానం వచ్చింది. ఎందుకంటే దేవతలు కదండి, ఒకళ్ళని మించినటువంటి తెలివి ఇంకొకరికి ఉంటుంది. అసలు మానవులకే ఎవరి తెలివి ఎంత ఉందో అసలు అంచనా వేయడానికి వీల్లేనంత తెలివి, మరి దేవతలు కదా వాళ్ళకి ఎంత ఉంటుంది. ఈయననుకున్నాడు సరాసరి వచ్చామని లోపలికి పిలిచాడు. శ్రీ మహావిష్ణువు ఉండే ఉంటాడు, ఆయన నా రహస్యాలన్నీ చెప్పే ఉంటాడు లక్ష్మీదేవికి. ఆవిడ పెడుతుందో పెట్టదో ఏం జరుగుతుందో అని చెప్పి ఎంత పని చేశావయ్యా అనుకున్నాడు. సరే భవతి భిక్షాందేహి లక్ష్మి అని చెప్పి ఆ పుర్రె పట్టుకొని లక్ష్మీదేవి వస్తూ ఉంటే గడప దాటి అడుగు అవతల పెట్టడానికి వీలు లేకుండా నిలబడి ఎంత వారుణ చాచాడట చెయ్యి, అక్కడికో మధ్యగుమంలోకి వెళ్ళేట్టుగా. పెద్ద దేవుడు కదండి. అలా చాచేసరికి శ్రీ మహావిష్ణువు యొక్క మాట నిజమేననిపించింది లక్ష్మీ అమ్మవారికి. శంకర నమస్కారం స్వామి అనుకున్నది మనస్సులో. ఓ శంకరదేవ నమస్కారం అయ్యా అని చెప్పి భిక్ష పెట్టడానికి అవతలకి జరగమనడానికి మొహమాటం, అడుగు అవతల పెట్టడానికి వీల్లేదు. ఆలోచించి అన్నది, ఓ జంగమదేవరా అదిగో ఆ గుమ్మం వరకురా అక్కడ పెడతాను అన్నది. ఆ గుమ్మాలోకి వెళ్ళేసరికి ఇంకో గుమ్మాలోకి స్వామివారు అలాగే నిలబడ్డారు. అసలు లక్ష్మీదేవి అడుగు బయట పెట్టేటువంటి అవకాశమే లేదు. చూచింది, అయ్యా అదిగో ఆ గడప దగ్గరికి రమ్మన్నది, అక్కడికి వెళ్ళింది. ఈ గడపని ఆ గడపని ఆ గడపని ఈ గడపని వైకుంఠమంతా తిప్పిందే తప్ప భిక్ష పెట్టలేదు లక్ష్మీదేవి. నన్నేమో అడుక్కు తినమంటావా? నా విషయం లక్ష్మీదేవికి చెప్పి బంటుతో సిరాజాట కట్టిన దోక్షజుండు అనుకున్నాడు. ఎంత పని చేశావయ్యా, ఈ విషయం ఆవిడకి కూడా చెప్పావు, లేకపోతే ఎందుకు పెట్టదు? సరే తప్పదు కాబట్టి ఇక ఈయన లక్ష్మీదేవి మీద కొంచెం కోపం చూపించాడు. లక్ష్మి ఆ గడప ఈ గడప ఆ గడప ఈ గడప అని వైకుంఠం మొత్తం తిప్పించావు, భిక్ష మాత్రం పెట్టలేదు. కనుక నీవు ఇలా గడప గడపకి తిరుగుతూనే ఉండమని చెప్పి శపించాట పరమశివుల వారు. ఆ మహనీయుల యొక్క శాపాలు కూడా భూలోకానికి వరాలుగా పరిగణించబడ్డాయి. ఎందుకంటే ఇంటింటికి తిరగకుండా లక్ష్మీ అమ్మవారు ఒకే ఇంట్లో ఉంటే సృష్టి ఏమవుతుందండి? ధనమూలమిదం జగత్తని ఒక్క రూపాయి లేకపోతే నిమిషం కూడా గడవదే. కాబట్టి ఆ పరమశివుల వారి యొక్క శాపం కూడా భూలోకానికి ఒక వరంగా ఏర్పడింది. ఆవిడ ఇంటింటికి తిరగమని శపించి అక్కడి నుంచి వైకుంఠం విడిచిపెట్టేసి వచ్చినటువంటి భూలోకానికి వచ్చినటువంటి పరమశివుల వారు భిక్షాటం చేయడం మొదలుపెట్టారు. ఇక ఈయన పాపం కష్టమైనా నష్టమైనా బాధైనా ఏదైనా అనుభవించవలసిందేను అనుకున్నారు స్వామి.
12 సంవత్సరములు బ్రహ్మకపాలంలో భిక్షాటనం చేశారట పరమశివులంతటి మహనీయుడు, సర్వజ్ఞనామధేయం కలిగినటువంటి వాడు, సర్వము వ్యాపించి ఉన్నటువంటి స్వామి, సర్వవ్యాపకుడు. కానీ కర్మను అనుభవించవలసే వచ్చింది. 12 సంవత్సరములు అయిన తరువాత అప్రయత్నంగా ఒకరోజు దానికది గ్రహములన్నీ ఉచ్చస్థితిలో ఉండగా బ్రహ్మకపాలము నేల మీద జారిపడింది. ముందే చెప్పాడు, నీవు పడేయకూడదు, దానికి అది పడాలి అని చెప్పి విష్ణుమూర్తి. అయితే అప్పటికి లెక్క కడితే 12 సంవత్సరాలు పూర్తయింది. అప్పుడు పరమశివుల వారు అనుకున్నారు, అబ్బా ఎంత గండం గడిచింది, ఈ రోజుతో ఈ భిక్షాటన చేసేటువంటి పని తప్పిపోయింది అని ఆ ప్రాంతాన్ని ఆశీర్వచనం చేశారట. ఈ బ్రహ్మకపాలం పడినటువంటి ప్రాంతం కాబట్టి ఇది బ్రహ్మకపాలము అనేటువంటి పుణ్యతీర్థంగా వర్ధిల్లుగాక అని చెప్పి ఆ ప్రాంతాన్ని ఆయన ఆశీర్వచనం చేసినటువంటి వారై అప్పుడు తిరిగి కైలాసానికి వెళతారు మళ్ళీ. అయితే ఇప్పుడు బ్రహ్మకపాలము అనేటువంటి పుణ్యతీర్థం ఏదైతే ఉందో అక్కడ ఈ పరమేశ్వరుల వారి చేతిలో ఉన్నటువంటి పుర్రి పడినటువంటి స్థలము అని చెప్పి కైలాసానికి వచ్చేశారు. కైలాసానికి వచ్చి మళ్ళీ గంగాగౌరితో ఆనందంగా ఉన్నారు స్వామి. ఆయన అనుభవిస్తున్నారు శిక్షలు, ఏమైనా పాపాలు ఉంటే మళ్ళీ వస్తున్నారు కైలాసానికి. గంగాగౌరి ఎదురు చూస్తున్నారు. వారి రాకతో వాళ్ళు పరమానందపడుతున్నారు. భార్యలను కలుస్తున్నాను, భార్యలు దగ్గర ఉంటున్నాను నేను అనేటువంటి ఉద్దేశంతో పరమశివుల వారు కూడా సంతోషంగా ఉంటున్నారు. ఇలా సంతోషంగా గంగాగౌరితో స్వామివారు ఉంటున్నారు. ఇది ఇలా ఉండగా నారద మహర్షి సత్యలోకానికి వెళతారు, బ్రహ్మలోకానికి. నారద, ఏమిటయ్యా ఇలా వచ్చావన్నారు. ప్రశాంతంగా ఉన్నది బ్రహ్మలోకము, వాణీ సరస్వతులు ఉంటారు అక్కడ. 14 లోకములకు పైన ఉన్నటువంటిది సత్యలోకము. వాణి అమ్మవారు, సరస్వతి అమ్మవారు ప్రశాంతంగా వీణ మీటుతూ ఉంటుంది. ఆ వీణా శబ్దాన్ని ఆనందంగా వింటూ ఉంటారు బ్రహ్మదేవుల వారు. ఆ ప్రశాంతత కోసం దేవతలందరూ కూడా బ్రహ్మదేవుల వారి యొక్క సభలోకి వెళుతూ ఉంటారట. ఈ బ్రహ్మదేవుల వారి యొక్క సభ ప్రశాంతంగా ఉన్న సందర్భంలో నారద మహర్షి వెళతారు. తండ్రి నమస్కారం అన్నాడు. ఏం నారదా ఇలా వచ్చావన్నారు. ఏం లేదు, నాన్నగారు అంటే బ్రహ్మమానసపుత్రుడు కదా ఈయన, నాన్నగారు ఒక మాట చెప్పి వెళ్ళడానికి వచ్చానండి. ఏమిటన్నారు. అవును, ఎప్పుడో జరిగింది కావచ్చు, ఎప్పుడైనా జరిగింది కదా. ఏమిటి నారదా అది. పరమశివుల వారు మీ దగ్గరకు వచ్చారు. అప్పుడు మీరు తలలు వంచి శిరస్సు వంచి స్తోత్రం చేశారు. అది మీ ధర్మం. అప్పుడు మీ నోటి వెంట పిల్లి కూతలు రావచ్చు, కుక్కరుపులు రావచ్చు, గాడిదరుపులు రావచ్చు. అసలు ఆయనకి ఎందుకండి? ఆయన మీ శిరస్సును ఖండించేటువంటి అధికారం ఆయనకి ఎవరిచ్చారు? అసలు ఆయనకి ఏం అవసరం మీ శిరస్సు ఖండించవలసింది? స్తుతించారు అంతవరకే. అసలు ఎవరు చెప్పారు ఆయన్ని ఖండించమని అని చెప్పి నారద మహర్షి అనేసరికి బ్రహ్మదేవుల వారికి ఎంతవరకు ఆ ఆలోచన లేదు. ఆయనేమన్నారు, అవును నారద, నీవు చెప్పింది ముమ్మాటికి నిజం. అసలు నా నోట్లో నుంచి ఏ అరుపులు వస్తే అపశబ్దం వస్తే ఆయనకెందుకు, అపశృతి వస్తే ఆయనకెందుకు? ఖండించే అధికారం నిజంగానే ఆయనకి ఎవరిచ్చారట అని చెప్పి బ్రహ్మదేవుల వారు అప్పుడు అన్నారు. అని ఆయనలో ఒక క్రోధం ఏర్పడింది. ఈ కోపం, ఆవేశం, ఈ క్రోధాన్ని పరమశివుల వారిలో ప్రవేశపెట్టారు. ఇక్కడ పరమశివుల వారు కైలాసంలో గంగాగౌరితో కూర్చొని పాచికలాడుతూ ఉన్నారు. ఆనందంగా పందాలు వేస్తున్నారు, నవ్వుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో పందెం గంగాగౌరికి పట్టడం జరిగింది. వాళ్ళు ఏం చేశారు, పందెం మనకబడింది అనేటువంటి ఆనందంలో నాథుడు ఓడిపోయారు అని చెప్పి నవ్వారు వీళ్ళు. ఈయనలో క్రోధం ఉన్నది కదండి. ఈ బ్రహ్మదేవుల వారు పంపించినటువంటి క్రోధం వల్ల వాళ్ళని శపించాడు పరమశివుల వారు. గంగాగౌరి, భర్తను అనేటువంటి ఒక గౌరవం మీలో పాతిక వాస కూడా కనిపించడం లేదే. ఎంత నయగారమా, ఇలా నవ్వుతారా, ఇంత నన్ను పరిహాసం చేస్తారా, మీరు గెలిచినంత మాత్రం చేత మీరు మానవ లోకంలో మానవకాంతలుగా పుట్టండి అని చెప్పి శపించారు పరమశివుల వారు. అయితే ఇంతవరకు ఈనాడు చెప్పుకున్నాం.
మిగిలినటువంటి కథనం రేపటి ఎపిసోడ్లో చెప్పుకుందాం. అంతవరకు స్వస్తి.